మేడం మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చాయి. మీరు అనుకున్నన్ని సాధించారా? తెలుసుగా చూస్తున్నాం కదా, ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఎక్స్పెక్ట్ చేశాం ఇంకొక 2, 3 సీట్లు వస్తాయని. కానీ నేను ముందు నుంచే చెప్తున్నా 80 సీట్లు దాటుతాం, 80, 85 సీట్లు వస్తాయి మాకు అని ముందు నుంచే చెప్తున్నా. కానీ అంతకు మించి నా అంచనాకు మించి వచ్చాయి. ఎందుకంటే కీడించి మేలించాలి, ఏదైనా తక్కువ ఎంచుకొని ఎక్కువ వస్తే ఆనందము అని. ఏదైనా కూడా 80 నుంచి 85 వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ 90 దాటబోతున్నాయి, 90 దాటినట్టున్నాయి, ఆల్మోస్ట్ 90 దాటాయి. కాబట్టి ఇది ఆనంద సమయము. వీళ్ళు చెప్పినటువంటి మాటలు గ్రామీణ ప్రాంతాలలో రైతులేశారు, పేదోలేసిండ్రు, లేదా చదువురాని వాళ్ళు వేసిండ్రు అని అవహేళన చేసినటువంటి బీఆర్ఎస్ఏ కానీ ఇతర బీజేపీ పార్టీలే కానీ అన్ని చాలా రకాలుగా మా మీద కూతలు కూసిండ్రు. కానీ ఈరోజు అర్బన్లో చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఐటీ సంస్థలలో పనిచేసేటటువంటి వాళ్ళు, వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్కి ఇంత పెద్ద స్థాయిలో పట్టం కట్టిండ్రు అని అంటే నిజంగా ప్రభుత్వం మీద అభిమానం ఉన్నట్టు, ప్రభుత్వ పక్షాన ప్రజలు నడుస్తున్నట్టే కనబడుతుందా లేదా ఓసారి గుర్తించాలి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతాడంట ఆ విధవ వచ్చి, పెట్టని చూద్దాం, వెయిట్ అండ్ సీ. మేము అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు 6 మంది అంటే 6 మంది ఎమ్మెల్యేలు ఉంటే మేము ఆ రోజు 15 సీట్ల వరకు మేము గెలుచుకున్నాం. 15 మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం. కొన్ని రోజులలో అవి కూడా మీ దగ్గర విలీనం చేసుకున్న విషయం వేరే విషయం. కానీ ఆ రోజు మేము 6 మంది ఎమ్మెల్యేలతోని 15 సీట్లు గెలుచుకున్నాం. తెలంగాణ తెచ్చినాం బాపు పిత అనుకున్నోళ్ళు పితాంబరి అయ్యి ఈరోజు మళ్ళీ 14 సీట్లు కూడా గెలుపు దిశలో 14 ఉన్నట్టున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ఎంత ఎగిరితే అంత కింద పడే స్థితి వస్తుంది. ఒక్కసారి గమనించుకోని స్థితి ఏంది, నీ అహంకార ధోరణి ఏంది, మీ మాటలేంది, మీరు చేసినటువంటి వెకిలిచేతలేంది, ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్టు మాట్లాడి నోటి దూల తీర్చినటువంటి తెలంగాణ ప్రజలకి హ్యాట్సప్ చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ అహంకారం ఉన్నటువంటి వెధవని అందరం ఎక్కిస్తే కన్ను మిన్ను కానకుండా తెలంగాణ ప్రజల్ని పూర్తి స్థాయిలో 10 ఏళ్లలో కేవలం మనకు తెలియనట్టు మన ఆస్తుల్ని, మన వ్యవస్థని కుప్పకూల్చిండ్రు. ఒకవేళ మళ్ళొకసారి అవకాశం ఇస్తే గనక తెలంగాణని పూర్తిగా భూస్థాపితం చేసే పరిస్థితి వస్తుండే. నిద్ర మేల్కున్నటువంటి మన తెలంగాణ ప్రజలు వారికి ఈరోజు తగు శాస్తి చెప్పిండ్రు. ఎందుకంటే మనల్ని నిద్రావస్థలోకి పంపించిర్రు దొంగ వెధవలందరూ. మీదికంతా సినిమా చూపించి లోపలంతా కథం పట్టించేసి 8.5 లక్షల కోట్లు రాష్ట్రం మీద అప్పుల్ని మోపి 10 ఏళ్లలో సర్వనాశనం చేశారు. కాబట్టి మీరు గుర్తించిర్రు, మీరు అధికారానికి దూరం చేసిండ్రు. మీరు ఇచ్చిన తీర్పుని ఈరోజు నిజంగానే చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే మొన్నటి వరకు నాయకుల గెలుపుండే, ఈరోజు కార్యకర్తల గెలుపు. ప్రతి కాలనీలో, ప్రతి వార్డులో పోటీ చేసినటువంటి కార్యకర్తలకి గుర్తింపు తగ్గింది, గౌరవం వచ్చింది. మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు, పదే అన్నారు, మీరు మా కోసం పనిచేసారు, ఇప్పుడు మేము మీకోసం పనిచేస్తున్నామని. మీరు పడ్డ కష్టము, మీ చెమట 10 ఏళ్లుగా కష్టపడ్డటువంటి చెమటకి ప్రతిఫలంగా ఈరోజు నాయకులందరూ కష్టపడి మిమ్మల్ని గెలిపించి మీ క్రెడిట్ని కాపాడుకున్నారు, నాయకుల క్రెడిట్ని కాపాడినరు. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు ఈరోజు మీరు ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళగలిగిన కాబట్టే మీరు చేసినటువంటి కృషికి ఈరోజు ఫలితం దక్కింది. గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు. అలాగే ఓటేసినటువంటి ఓటర్ మహాశైలకి ఏ ఎన్నికైనా కాంగ్రెస్కే పట్టం కడతామని మరోసారి నిరూపించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్లో వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేడం, ఇంకొకటి, ఎలక్షన్ ప్రచారంలో రసవత్తరంగా జరిగింది. కాంగ్రెస్ పని అయిపోయిందని, ఇక మేము వచ్చేది బీఆర్ఎస్ఏ అని ముఖ్యమంత్రి గారిని, ఒక సీఎం సీట్లో ఉన్న ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పుట్టోడా అనే ఒక పరుష పదజాలం ఉపయోగించడం. ఇందాక చెప్పిన నేను ఇష్టం వచ్చినట్ల వాళ్ళు ఎప్పుడైతే విర్రవీగిండ్రో అప్పుడు తెలంగాణ ప్రజలు ప్రతిసారి బుద్ధి చెప్తుండ్రు. ఒక 10 ఏళ్ళ అధికారంలో ఉన్నట్టు ప్రజల్ని, వ్యవస్థని కంట్రోల్ పెట్టగలిగింది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత వీడి మాటలకి, అహంకారమైనటువంటి మాటలకి అసలు నిజంగా చెప్తున్నా కదా, 100 అడుగులు లోతుకి తవ్వి మరీ పాతున్నారు రోజుకు ఒక రకంగా. మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు శాస్త్రి చెప్పిన, మొన్న జరిగినటువంటి మన సర్పంచ్ ఎన్నికలలో ఇంకో 2 ఫీట్ల లోపలికి దొవ్విండ్రు. అంతకు ముందు జూబ్లీహిల్స్లో, అంతకు ముందు కంటోన్మెంట్లో, అంతకు ముందు పార్లమెంట్లో, అంతకు ముందు ఎమ్మెల్సీలో ప్రతి చోట బొంద పెడుతున్న సిగ్గు శరం లేకుండా నోటికొచ్చిన కూతలు కూస్తున్నటువంటి వీడికి తగిన శాస్త్రి చెప్పిండ్రే అనుకోవాలి. 4 స్తంభాల ఆటల కొట్లాటలో తెలంగాణని సర్వనాశనం ప్రయత్నం చేస్తున్న మీకు ఇంకోసారి పుట్టగతులు లేకుండా రాజకీయంగా చెయ్యాలనేదే ప్రజల ఆకాంక్ష ఈరోజు తీర్పు రూపంలో ఇచ్చారు. తెలంగాణ జాతిపిత అనేసి కేసీఆర్ గారు అన్నారు. ఏంది రేవంత్ రెడ్డి గారు దీన్ని కౌంటర్ ఇచ్చారు?
ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు నాకు తెలియదు కానీ నేనైతే చెప్తున్నా. జాతిపిత అవును అన్నాడు, తిట్టిండు కదా! జాతిపిత ఏంది బోందా? ఎవరికి పిత ఉంటే దొరలకు పిత ఉండొచ్చు, వాళ్ళ కుటుంబాలకు పిత ఉండొచ్చు. జాతిపిత ఎట్టయితాడు నేను అడుగుతున్నా ఈరోజు. రేవంత్ అన్న అడిగిండు, నేను కూడా అడుగుతున్నా. జాతిపిత గాంధీ మహాత్మునికి తప్ప మన దేశంలో ఇంకొకరికి ఆ అర్హత లేదు జాతిపిత అని. ఒంటి గుడ్డ మీద ఆయన దేశానికి స్వతంత్రం తెస్తే గుడ్డలు కూడా తీసి దళితుల్ని ఎన్కౌంటర్ చేసిన చరిత్ర మీది. మీకు ఇంకా అంతకన్నా మించి ఇంకో మాట మాట్లాడలేను. 1200 మంది ఆత్మ బలిదానం నువ్వు తీసుకుంటే నువ్వు జాతిపిత ఎట్లయినో నాకు తెలియదు. నీ ఇంట్లో రాష్ట్రం కోసం పోరాటం చేస్తే, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే ఒక్కడు కూడా నీ ఇంట్లో సావలేదు కానీ నువ్వు జాతిపితవైన. 1200 మంది శవాల మీద పేలాలు ఏలుకున్నాడు జాతిపిత ఎట్లా అవుతాడు? దేశం కోసం శాంతియుతంగా పోరాటం చేసి యుద్ధాలు చేస్తే ప్రాణాలు పోతాయి, లక్షలాది మంది చచ్చిపోతారు. శాంతియుతంగా ఉప్పు సత్యాగ్రహం నుంచి మొదలుపెట్టి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చేంత వరకు ఒక ధోతితో దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చి శాంతియుత మార్గంలో బ్రిటిష్ వాడిని తరిమి కొట్టినటువంటి చరిత్ర గాంధీ మహాత్ముడిది. ఆయనతో నీ పోలికేంటి? అసలు ఇంత చిన్న మాట కూడా జాతిపిత అనే మాట మాట్లాడడానికి అర్హత లేదు. ఆ మాటకి విలువ లేనటువంటి దరిద్రులు ఆ మాట ఎట్లా మాట్లాడుతారు నోట్లకి వెళ్ళి? ఎట్లా పిత అవుతాడు? ఎవనికి పిత అవుతాడు? ఏం చేసిండని పిత అవుతాడు? తెలంగాణ రాష్ట్రాన్ని దోచినందుక, లేకపోతే తెలంగాణలో చచ్చిపోతుంటే శవాల మీద పేలాలు ఏరుకున్నందుక, లేకపోతే ఉద్యమకారులకు ఇంటికోనికి ఉద్యోగం ఇస్తా అని మోసం చేసినందుక ఇయ్యకుండా, లేదు అంటే దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసం చేసినందుక, లేదా ఉద్యమంలో నీ అల్లుడు పెట్రోల్ పోసి అగ్గిపెట్టలేదని 1200 మంది సావుకు కారణమైనందుకు నీ కుటుంబంలో ఒకడు ఆ మాట మాట్లాడితే ఆ శవాల మీద కూసున్నందుకు నువ్వు జాతిపిత అయినవా? ఎట్లా జాతిపిత? ఎందుకు జాతిపిత? ఎవనికి జాతిపిత చెప్పు? తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నావు, జాతిపిత ఎట్లేదు? తెలంగాణ కోసం, భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ మహాత్ముడు ఈరోజు వాళ్ళ కుటుంబం ఏ రోజు కూడా నాకు పదవులు కావాలి, నాకు రాజకీయం కావాలి, నాకు ఆస్తులు కావాలి, మా తాత పేరు నాకు రావాలని ఏ రోజు కూడా వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళకి మీకు చాలా చాలా తేడా ఉన్నది. వాళ్ళ గురించి ఆ మహాత్ముడి పేరు చెడదొబ్బే ప్రయత్నం మీరు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఆ పిత లేదు, పుత లేదు, పీతాంబరి లేదు, ఏం లేదు. ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. ఇక ఇట్లాంటి బిరుదులు మీరు స్వయం బిరుదులు ఏమన్నా ఇచ్చుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలు శాస్త్రి ఆల్రెడీ చెప్పి ఇంకా కూడా చెప్తారు. మేడం, గత 10 రోజుల్లో కేటీఆర్ 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం తెలంగాణ ప్రజల సొమ్మంతా ఆయన బినామీ కంపెనీలకు దోచిపెడుతున్నారు అనేసి కొన్ని అలవాటైనోడు అసలు మాటలే మాట్లాడతారు. చిప్పలు కడుక్కున్నోడు వచ్చి ఈరోజు లక్షల కోట్లకి ఎగబాకిండు. ఆడు మాట్లాడితే అందరు అదే చేస్తారు అనుకుంటారు. చేసిన అలవాటు ఉన్నది కాబట్టి సావాసం చేస్తే వారు వీరేంటంటే నువ్వు సావాసం చేసి అందరినీ అదే అనుకుంటే ఎట్టయితుంది? అది తప్పు. నువ్వు మాట్లాడే మాటలకు మరీ రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్లు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు పెట్టినటువంటి కనీసం తీరునన్న చూసుకుంటే నీ వైఖరి మార్చుకుంటే మంచిది. లేకపోతే రాబోయేది ఇంకా చాలా ఎన్నికలనే. ఈ 5 ఏళ్లే కాదు, మళ్ళీ 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ఉంటుంది. పూర్తి స్థాయిలో నేను బొందబెడతారని గుర్తుంచుకో. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, నెక్స్ట్ అన్నీ మావే. జిహెచ్ఎంసీ అయినా మావే, ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయినా మావే, రాబోయే 28లో ఎలక్షన్లు అయినా మావే. ఇంకొకటి మేడం, రైతు భరోసా అన్ని ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఎన్నికలు అయిపోగానే ఇస్తామని క్లియర్ కట్ గా చెప్పారు. రోజే ఏమని మేము కూడా సహకరిస్తాం అనేసి హరీష్ రావు లేఖ రాశాడు. అట్లా కాదు, ఆ దరిద్రులు టింగ్ 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 అని పడతాయని 2023 ఎలక్షన్ ముందు చెప్పినట్ల మేము ఎలక్షన్ కోడ్నో ఎలక్షన్ ఉల్లంఘించో లేకపోతే ఎన్నికల కోసమో జనాల్ని బ్లాక్మెయిల్ చేసే పని మాది కాదు. ఇస్తామన్నా బరాబర్ ఇస్తాం. అట్లా గిట్ట ఎవరు చేసేది ఉంటే ఎన్నికలకు ముందే వేసేస్తుంటే మేము. అట్లాంటివి ఏం లేవు. ఇవ్వాల్సిన సమయం డబ్బుని సమకూర్చుకొని అన్ని విధాల ప్రజలకి పనిచేయాలనుకుంటాం కానీ ఎన్నికలకు వాడుకోవాలని ఇప్పటిదాకా 2 ఏళ్లలో ఎన్నికలకు ఏదో ఒక రూపం వాడుకున్నామా మేము? మీరు ప్రతి ఎన్నికలకు ముందు రైతు భరోసా, రైతు బంధు, ప్రతి ఎన్నికలకు ముందు అడ్డమైన బ్లాక్మెయిల్, హుజురాబాద్లో జరిగిన బై ఎలక్షన్లకి దళిత బంధు, ఇట్లా రకరకాలుగా మీరు వాడుకున్నారు కానీ మాకు అవసరం లేదు. జనాల ఆశీర్వాదము, ప్రజల ఇచ్చే అండతో ప్రభుత్వం నడుస్తుంది తప్పించి మీలాంటి మూర్ఖుల వ్యతిరేకతని, మూర్ఖుల్ని నమ్మి మేము ప్రభుత్వాన్ని పాలిస్తలేము. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసులు అసలు ఏమీ లేదు. అది వస్తుంది దగ్గర పడ్డది. ఆడికి ఎందుకో ఏమో దగ్గర పడ్డది అనిపిస్తుంది. వీళ్ళందరి కుటుంబ సభ్యులకి జైలుకు పోవాలని ఉన్నదేమో. ఇటు ఉంటే బయట దినాం టార్చరు, దినాం మా పైసలు ఖర్చు అయిపోతున్నాయి, ప్రతి ఎన్నికలలో ఓడిపోతున్నాం, ఆడ పోతే 4 దినాలు జైల్లోనన్నా ప్రశాంతంగా పురుసతుగా పండుకోవచ్చు అని చూస్తున్నారేమో. మీ కోరిక తొందరలో నెరవేరుతుంది.